వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేవంత్ రెడ్డి గారి పైన నిన్న మొన్న ముగ్గురు ఎంపీలు కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ధర్మపురి అరవింద్ గారేమో మోడీకి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది, వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు, రేపటినాడు ఎన్నికల్లో ఏదైనా జరగచ్చు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ వారికి స్టేట్మెంట్ ఇవ్వడం. తర్వాత చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అంటే రాజకీయాలు ఏదైనా జరగచ్చు, రేవంత్ రెడ్డి గారు రేపు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా మరొక మాట మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బీజేపీ మనిషా అని అనుమానం అను ఈటెల సంచలనం వ్యాఖ్యలు చేశారు. అసలు రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి ఏమో అని చెప్పేసి అనుమానం అన్నట్టు కూడా ఈటెల రాజేందర్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే, మల్కాజ్గిరిలో మెట్రో ఫేజ్ 2 ని ఈటెల రాజేందర్ అడ్డుకుంటున్నాడు, ఎక్కడ నాకు పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి ఈటెల రాజేందర్ లోపల భయపడుతుంది. సో అభివృద్ధిని అడ్డుకుంటే మీకేం వస్తుంది అంటూ ఈటెల రాజేందర్ పైన రేవంత్ రెడ్డి ఫైర్ కావడం అనేది జరిగింది. సో ఇదే అంశం పైన ఈటెల రాజేందర్ గారు, అసలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మెట్రో వేస్తే మొదట సంతోషించేది భారతీయ జనతా పార్టీ నేతలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు అభివృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటాం, కానీ అభివృద్ధి ఆకపోతే మాకేం వస్తుంది? అండ్ డెఫినెట్ గా కేంద్రం ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదని చెప్పేసి పదే చెప్తున్నారు. అండ్ కేంద్రం గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వలేదా, రామగుండం సంబంధించి కావచ్చు, తర్వాత రీసెంట్ గా కేంద్రం 6,300 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపించిందన్నారు, కాజీపేటలో పోస్ట్ ఫ్యాక్టరీలను సాకారం చేసిందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇవన్నీ కేంద్రం వద్దనుకుంటే ఇవన్నీ ఎందుకు ఇస్తారు అని చెప్పేసి కూడా ఇటు ఈటెల రాజేందర్ గారు చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఉప్పల్లో కడుతున్న ఫ్లైఓవర్, ఎల్బీ నగర్ కట్టిన ఫ్లైఓవర్, ఆరంఘట్ ఫ్లైఓవర్ ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అని స్పష్టం చేశారు. అలాగే చేసింది చెప్పుకునే సంస్కారం తమకు లేదని మండిపడ్డారు. కేంద్రం ఏమిచ్చిందో తెలియాలంటే రేవంత్ రెడ్డి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కు రావాలని అన్నారు. మీరు మాకు నిధులు ఇస్తున్నారు, ఇంకా కావాలని ప్రధానిని అడగాలి కానీ విమర్శలు ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి లాగే ప్రధాని మోడీని విమర్శించారు. రాష్ట్రకి కేసీఆర్ గారికి ఏమైందో చూస్తూనే ఉన్నాం. అండ్ రేవంత్ రెడ్డి గారేమో మోడీ దగ్గరికి వెళ్లి ఒక రకంగా మాట్లాడతాడు, తర్వాత హైదరాబాద్ వచ్చి మళ్ళీ మోడీ పైన విమర్శలు చేస్తుంటారు. సో విమర్శలు పక్కన పెట్టేసి మాకు ఇది కావాలి, మేము ఇది చెయ్యాలనుకుంటున్నామని చెప్పేసి డైరెక్ట్ మోడీతోటన్నా కేంద్ర మంత్రులతోటన్నా కలిసి డెఫినెట్ గా రేవంత్ రెడ్డి అనుకున్నది కూడా అంటే ఓకే అవుతుంది కదా. గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పే రేవంత్ రెడ్డి కనుక చేస్తే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి కూడా త్వరలో ఈసారి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు, మరి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తారో ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వదలడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏమన్నా బీజేపీ మనిషి అని చెప్పేసి చెప్పడంతో ఒకటేసారి ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీతో సంబంధం ఉన్నట్టు కూడా మాట్లాడడంతో ఈ చర్చ రోజు రోజుకి బలపడుతుండడం, మరి ఇది చివరికి ఏమవుతుందనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ.